నమస్తే ఎస్ఎన్ఆర్ న్యూస్కి స్వాగతం. నా పేరు శ్వేత. సుర్రమనిపిస్తున్న సూర్యుడు, 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఉక్కపోతతో విలవిలలాడుతున్న ప్రజలు. అయినా ప్రజానికం మాత్రం ఇదేమీ లెక్క చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల ప్రచారంతో 4 మండలాల్లో పల్లెపల్లెలో ప్రజలు అడుగడుగున నీరాజనాలు పడుతున్నారు. ఇంతకుముందు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రతి గడప తొక్కిన ఎమ్మెల్యే రెండో దఫా జగనన్న సురక్ష అనే కార్యక్రమాలతో ప్రజలకి చేరువవుతూ గ్రామాల్లో నిర్మాణమైన జగనన్న అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్, రోడ్డు ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఏనాడు తన ప్రశాంతత కోసం ఎదురు చూడలేదు. మరికొంతమంది పాలకులైతే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తన పలుకుబడితో వివిధ రాష్ట్రాలకి లేదా ఇతర ప్రాంతాలకి పర్యటనలకు వెళ్ళి నెల నెలా గడిపి వచ్చేవారు. ఈయన అలా కాదు. తనకి అనారోగ్య సమయంలో సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసం, తన ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర పెద్దలతో కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకి సిద్ధం కావడంతో సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తన సతీమణి కళావతి ఒక పక్క, మరోవైపు సోదరుడు సినీ హీరో సాయిరామ్ శంకర్ పూర్తి సమయం ప్రజల మధ్యనే గడుపుతున్నారు. గత 58 నెలలుగా అమలవుతున్న పథకాలు మళ్ళీ కొనసాగాలన్నా, మరింత మేలు జరగాలన్నా, పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం మరింత మెరుగుపడాలన్నా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలన్న విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్నారు. ప్రజాప్రభుత్వం కొనసాగాలంటే మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఒక్క ఎమ్మెల్యేగా పాలన అందించే నేనే కావాలా, ఒక పేరు మీద 4 పెత్తనం చేసే అయ్యన్న కుటుంబం కావాలో మీరే తెలుసుకోవాలన్నారు. 58 నెలల్లో కొనసాగే పాలన కావాలా, 59, 60 నెలల్లో చూస్తున్న పాలన కావాలో ప్రతి అవ్వాతాత గమనించాలన్నారు. జగనన్న పాలన కోసం నన్ను గెలిపించేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా అని ప్రజల్ని ప్రశ్నిస్తూ కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తున్నారు. మండుటెండల్ని, తీవ్రమైన ఉక్కపోతల్ని, రాత్రి సమయంలో చీకటిని సైతం సమయం ఎంతైనా లెక్క చేయకుండా ఎమ్మెల్యే గణేష్ గెలుపు కోసం కార్యకర్త నుంచి నాయకుడి వరకు గణేష్ అభిమానులు సహా ఎదురు చూస్తున్నారు. తెలుసు 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరడానికి రావడం జరిగింది. అయితే ఒకసారి మనందరూ కూడా ఆలోచించేయాలమ్మా. 2014 ఎన్నికల్లో మనందరం చూసాం. చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. ఒక్కసారి కొన్ని హామీల గురించి మాట్లాడుకుంటే, ఆనాడు ఏమన్నాడు తెలుసా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు, నేను ముఖ్యమంత్రిని అయితే రైతుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు. పాపం చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ అవుతే ఆ ఒక్కడు కూడా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే నేను మొత్తం మాఫీ చేయను, 1,50,000 చేస్తా అన్నాడు. ఆ 1,50,000 కూడా ఒక్కసారి మాఫీ చేయను, 5 సార్లు అన్నాడు. అంటే ఎన్నికల గురించి చెప్పలేదు. చాలా మంది రైతులు నిజమని కొని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే, తీరా అధికారంలోకి వచ్చినంత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి ఆనాడు రైతుల్ని మోసం చేశాడో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరందరూ తనకు ఆశీస్సులతో గెలిస్తే నేను ఒక్కడిని ఎమ్మెల్యే అని, పొరపాటుని అయ్యేంత 10 నేను గెలిపిస్తే, మీరు ఏదైనా 10 మంది వెళ్తే అయ్యేంత 10కి చెప్పాలి, వాళ్ళ భార్యకి చెప్పాలి, వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాలి, వాళ్ళ చిన్న కొడుకు చెప్పాలి, నలుగురికి చెప్పాలి. ఈ నలుగురిలో ఎవరు ఒప్పుకోపోయినా మీ పని కావదు. మీరు ఆలోచించుకోండి. మీరు గెలిపించింది ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తారా, 4 ఎమ్మెల్యేని గెలిపించి చుట్టూ తిరుగుతారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అమ్మ, చివరిగా ఒక మాట చెప్తా మీ అందరికీ. ఈ రోజు ఈ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా చేతులు నమస్కారాలు తెలుపుకున్నామ్మా. ఒక్కసారి మీరు ఆలోచించేయండి. జగనన్న ఒకే ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న మహిళలందరినీ కోరుతాను, ఈ గ్రామంలో ఉన్న మహిళలందరూ కోరుతాను, మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి అమ్మా. ఆలోచించి జగనన్న గారిని మీకు మంచి చేసుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసే మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భం తెలియపరచు. 2 ఓట్లు వేయాలమ్మా. మీరు 2 ఓట్లు కూడా, ఒకటి ఎంపీ మన ముత్యాలనాయుడు గారికి, నాకు కూడా 2 కూడా వేసి మంచి మెజార్టీతో గెలిపించి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి సందర్భం తెలియపరచు. జై జగన్, జై జగన్. మన గుర్తు. నమస్కారం అమ్మా.